ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకున్నాం. తండ్రి, మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమును అనుగ్రహించిన నీ కృప కొరకు వందనాలు. ఈ ఉదయకాల సమయమున నీ వాక్యము చేత నాతోనూ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితోనూ మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము కీర్తన గ్రంథము 44వ కీర్తన 4వ వచనము నుండి 7వ వచనం వరకున్న వాక్య భాగమును చదువుకుందాం. దేవా, నీవే నా రాజువు, యాకోబునకు పూర్ణ రక్షణ కలుగనాజ్ఞాపించుము. నీ వలన మా విరోధులను అణిచివేయుదుము. నీ నామము వలననే మా మీదికి లేచువారిని మేము త్రొక్కివేయుదుము. నేను నా వెంటిని నమ్ముకొనను, నా కత్తియు నన్ను రక్షింపజాలదు. మా శత్రువుల చేతిలో నుండి మమ్ములను రక్షించువాడవు నీవే. మమ్మును ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే. మనము చదివిన కీర్తన భాగము కోరహు కుమారుల ద్వారాగా రాయబడిన కీర్తన. మనము చూసినట్లయితే వారు దేవుని యందు కలిగి ఉన్న విశ్వాసమును, దేవుని యందు కలిగి ఉన్న నమ్మకమును ఇక్కడ చాలా తేటగా రాసి ఉంచడం చూడగలం. కీర్తనలో వారు అంతగా దేవుని పైన వారు కలిగి ఉన్న నమ్మికను చూపిస్తూ ఉన్నారు. 4వ వచనము మనము చూసినట్లయితే, నీవే మా రాజువు, నీవే మాకు జయమిచ్చేవాడువు అని చెప్పటం చూడగలం. దేవుని యొక్క కృప ఎవరికి తోడుగా ఉంటుందో, ఎవరైతే ఆయన యందు నమ్మిక కలిగిన వారిగా ఉంటారో, ప్రతి శోధనను జయించేదానికి బలమును ఇచ్చి నడిపిస్తున్నాడు అన్న కార్యమును ఈ వాక్యము ద్వారాగా మనకు నేర్పిస్తున్నారు. అనేక సార్లు నాకు ఇది జరగలేదు, నా జీవితంలో ఇలాంటి పోరాటం ఉన్నది అని నిందించే వారిగా మనలో అనేకులు ఉంటున్నాం. దానికి కారణం ఏమిటంటే, నీ బలము పైన నీవు ఆధారపడుతున్నావు. నీ శక్తిని ఆధారము చేసుకొని అనేకమైన కార్యములను చేయాలని ఆశిస్తూ నీవు ఓటమిని జీవితంలో అనుభవిస్తావు. అయితే ఎవరైతే దేవుని యందు నమ్మిక కలిగిన వారిగా, వారి బలము, వారి శక్తి, వారికి సమస్తమును అనుగ్రహించేది ఆయనే అని విశ్వసిస్తున్నారో, వారు తమ శత్రువులను జయించేదానికి, వారిని పారదోలేదానికి, వారి ముందు వారి శత్రువులు నిలబడలేక పారిపోయేదానికి దేవుని కృప వారికి తోడుగా ఉంటుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. ఇక్కడ కీర్తనాకారుడు చెప్పుచున్న మాట, నా యొక్క బాణములో, నా యొక్క అంబులలో లేని బలము, నా యొక్క ఖడ్గములో, నా యుద్ధమునకు తీసుకొని వెళ్ళే ఆ ఖడ్గములో బలము లేదు, లేకపోతే ఆ యొక్క నైపుణ్యత లేదు. నీ మాట, నీవు మాకు తోడుగా ఉన్నావన్న మాటే చాలు. నీవే మాకు సమస్తము, నీవే మాకు రాజు, నీవే మాకు నాయకుడవు అని తమ హృదయమును దేవునికి ముందు తెరచి ఎంత ధైర్యముగా ఈ కీర్తనలో చెప్పగలుగుతూ ఉన్నారు. మనం ఇశ్రాయేలు జీవితము చూసినట్లయితే, ఐగుప్తు నుండి బయలుదేరిన నాటి నుండి కానానులో స్థిరపరచబడిన దినము వరకు అనేకమైన కార్యములను వారు జయించినారు. ఎక్కడ వారి యొక్క జ్ఞానము, ఎక్కడ వారి యొక్క బలము, ఎక్కడ వారి యొక్క నైపుణ్యతో పని చేయలేదు. కానీ దేవుని కృప వారికి తోడుగా ఉన్నదాన్ని బట్టి వారు జయమును పొందినారు. ఎర్ర సముద్రమును పాయలు చేసినది యెహోవా, మారాలో చేదు నీటిని మధురముగా మార్చినది యెహోవా. యోర్దానును దాటేదానికి యోర్దాను యొక్క ప్రవాహమును ఆపినది ఆయనే. అమోరీయుల రాజులను జయించేదానికి శక్తినిచ్చినది ఆయనే. ఎరికోని జయించేదానికి
దేవుని యొక్క సహాయం ఎంతగా వారికి తోడుగా ఉన్నదో మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. సారీ, రిపీట్ చేస్తాం. యెరికోను జయించేదానికి దేవుని సహాయము వారికి ఎంతగా తోడుగా ఉన్నదని మనము యెహోషువ గ్రంథము 5-6 అధ్యాయము చదివినట్లయితే తెలుసుకోగలము. అయితే ఎప్పుడైతే వారి బలము పైన వారు ఆధారపడ్డారో, మేము 3000 మంది మాత్రం చాలు, మేము వెళ్ళి ఆయన్ని జయించుకొని వస్తామని ఎప్పుడైతే తమ బలము పైన ఆధారపడ్డారో అప్పుడు పరాజయమును చూసినారు. వారిలో పాపము ప్రవేశించినది. వారిలో మేము చేయగలము అన్న మనస్సు ప్రవేశించినదో ఓటమిని తమ జీవితంలో అనుభవించినారు. దేవుని యొక్క బలము, దేవుని యొక్క శక్తి నీ జీవితములో ఎన్నటికీ నీకు తోడుగా ఉండాలనేది ఎన్నడూ నీవు మర్చిపోకుండా దేవుని వైపు చూస్తూ ముందుకు వెళ్ళమని కీర్తనకారుడు మనకు జ్ఞాపకం చేశాను. నీ బలము, నీ శక్తి ఏది నీ శత్రువుకు ముందు పనికిరాదు. అయితే దేవుని కృప నీకు తోడుగుంటే చాలు, ఎలాంటి పోరాటంనైనా నీవు జయించగలవని ప్రభు ఈ ఉదయకాల సమయంన నీతో మాట్లాడుచున్నాడు. కీర్తనకారుడు చెప్పిన రీతిగా నీవు నేను ఆయన యందు విశ్వాసం ఉంచి, నీవేమా రాజువు, నీవేమా అధిపతి, నీవే మాకు సమస్తముగా ఉన్నావు, జయమునిచ్చేవాడివి నీవే అని ఆయన యందు విశ్వాసము కలిగినట్లయితే జయించేదానికి తన కృపను నీకు అనుగ్రహించి, జయ జీవితము నీకు అనుగ్రహించి, అనేకుల మధ్యలో నిన్ను హెచ్చించేదానికి ప్రభు ఆశ కలిగి ఉన్నాడు. నీవు ఆయన యందు విశ్వాసము కలిగి ఉండేదానికి, ఆయన యందు నమ్మిక కలిగిన జీవితమును కలిగి ఉండేదానికి ఇష్టపడుచున్నావా? ఆయన వైపు చూసి దేవా నీ కృప నాకు చాలు అని చెప్పుచున్నావా? దేవా నీ యొక్క సహాయము నాకు చాలు అని చెప్తున్నావా? లేక నేను చదువుకున్నాను, నాకు జ్ఞానం ఎక్కువ ఉంది, నా యొక్క చదువు నాకు ఎలాంటి పరిస్థితుల్లో అయినా జయమిస్తుందని నీలో నీవే గర్వించిన వాడిగా దేవుని కృపను మర్చిపోతున్నావా? నీకు సహాయము ఆయనే, నీ బలము ఆయనే, నిన్ను నడిపించేవాడు ఆయనే, నీకు తోడుగా ఉండి నిన్ను అద్దరికి చేర్చేవాడు అనే కార్యమును మర్చిపోయి నా బలము, నా శక్తి, నా జ్ఞానము, నా చదువు, నా ధనము అనే మనస్సు నీలో ఉన్నదేమో నిన్ను నీవు పరీక్షించుకో. దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే గొప్ప కార్యములను చూడగలవు. నేను చేయగలను, నాకు సామర్థ్యం ఉన్నది అనుకున్నట్లయితే ఇశ్రాయేలీలు ఆ దినము చేసిన అదే పొరపాటు, 3000 మంది చాలు ఆయి పట్టణం జయించాలనుకున్నారు, పరాజయమును చూసినారు. వారిలో కొందరు 36 మంది అని చెప్పబడుచున్నారు, చనిపోయినారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నీ జ్ఞానము పైన ఆధారపడ్డ దినమున నీవు ఓటమిని చూస్తావు. దేవుని కృప కొరకు ఎదురు చూసినట్లయితే నీకు జయమిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను స్థిరపరుస్తాడు. ఈ ఉదయ కాలమున నువ్వు ఎలాగున్నావో ఒక్కసారి నీవు పరీక్షించుకో. ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ప్రాతకాల సమయమున మీరు మాకు అనుగ్రహించిన ఈ హెచ్చరికల కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నిన్ను నాయన విశ్వసించే వారిగా, నిన్ను నాయన ఆధారము చేసుకునే వారిగా మాకు నీ కృపను దయచేయమని, మా బలహీనతలను క్షమించి దేవా మా బలహీనతలను సరి చేసుకొని నీ ముందు నాయన తల వంచి నీ కృపను వేడుకొని నీవు అనుగ్రహించే నాయన కృపచేతనైన అనేక కార్యములను మేము చేయగలిగిన వారిగా మమ్మల్ని చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మక సహవాసం ఎప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమెన్.